ఆ వేణువు చూడండి ఎంత పుణ్యం చేసుకుందో. ఆయన అధరాల మధ్యలో ఉంది అది. యమునా తీరంలో స్వామివారు వేణువు వాయిస్తూ ఉంటే గోపికలకు అసూయ కలిగిందట. ఆ వేణువు ఎదవ వెదురు మొక్క, వెదురు గొట్టం ఏముంది అందులో, ఖాళీ గొట్టం, 7 చిల్లులు తప్పితే ఏం లేవు దాన్ని అది ఆయన అధరాల మధ్యలో చేరింది. మనం చేరితే చేరనిస్తారా? 100 సంబంధాలు అంటకడతారు. ఇక్కడ భగవంతుడి అధరాల మధ్యలో ఉండేది, అధరాస్వాదనం చేస్తుంది. ఎంత అదృష్టం, దానికి ఎంత పుణ్యం. ఇంత చేస్తే ఏముంది, బోడు వెదురు గొట్టం, ఖాళీ గొట్టం అన్నట్టు. వెంటనే వేణువు సమాధానం ఇచ్చింది. కృష్ణకర్ణామృతంలో చెబుతాడు లీలాసుకుడు. వేణువు సమాధానం ఇచ్చి, అవును మీరన్నది నిజమే, నేను ఖాళీ గొట్టం కాబట్టే భగవంతుడు తన నాదాన్ని నాలో పూరించాడు. మీరంతా బాగా నిండిపోయిన వాటర్ ట్యాంకులు, మీకేం ఖాళీ లేదు. భగవంతుడు రావడానికి మీకు ఖాళీ ఎక్కడుంది? మన మనస్సులో మనం ఖాళీ గొట్టాలం అయిపోవాలి. భగవంతుడు వేణునాదాన్ని మనలో పూరించాలంటే మన మనస్సు ఖాళీ అయిపోవాలి.